హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. ఈరోజు మన టేస్టీ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా వాటర్ మిలన్ షర్బత్ రెసిపీ అనమాట. నేను చెప్పబోయే ప్రాసెస్లో వాటర్ మిలన్ షర్బత్ చేసి ఫ్యామిలీకి ఇవ్వండి. ఫ్యామిలీలో పిల్లలు పెద్దలు అందరూ కప్పులు లాగించేస్తారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రీఫ్రెషింగ్ వాటర్ మిలన్ షర్బత్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. వాటర్ మిలన్ షర్బత్ కోసం ముందుగా వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సమ్మర్లో వాటర్ మిలన్ ఇంట్లో ఉందంటే చాలండి, ఎన్నో రకాల జ్యూస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అందివ్వచ్చు. చూడండి, ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్లో విత్తనాలన్నిటినీ కూడా తీసివేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ని వేసేసుకొని కాచి చల్లార్చిన చిక్కటి ఒక గ్లాసు పాలను వేసుకోవాలి. మీగడ ఉన్నా పర్వాలేదండి, మీగడ ఉంటే ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే వేసేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్లు చక్కెర వేసాను. షర్బత్ మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఒక గంట ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చియా సీడ్స్కు బదులుగా మీరు సబ్జా గింజలైనా వేసేసుకోవచ్చు. సబ్జా గింజలైతే ఒక 10-20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వద్దనుకుంటే 1 గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తీసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ మిలన్ షర్బత్ మంచి కలర్ఫుల్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 3-4 టేబుల్ స్పూన్లమైన బీట్రూట్ జ్యూస్ వేసేసి కలిపేసుకున్నామంటే వాటర్ మిలన్ షర్బత్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. హెల్త్ పరంగా చాలా మంచిది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫైనల్గా చాప్ చేసిన కొన్ని నట్స్ను కూడా వేసేసుకున్నామంటే వాటర్ మిలన్ షర్బత్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూశారు కదండి, వాటర్ మిలన్ షర్బత్ హెల్దీ వేలో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అందివ్వండి. కూల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.